Okay, happy morning, Arke garu. Happy morning. Good morning, sir. Good morning, madam. Good morning. And Gopal Krishnan, good morning. Good morning, sir. Good morning. Venu Babu garu, good morning. Good morning, sir. Good morning. Ravi Babu garu, good morning. And Srikanth Alapati, good morning, sir. Good morning. Devendra Gaur garu, good morning. Good morning. Okay, please write it down. మీ గోల్స్ రాయండి. అండ్ డేట్ పక్కన మీరు అనుకున్నటువంటి స్టేట్మెంట్ రోజు ఒకే స్టేట్మెంట్ రాయాలండి. స్టేట్మెంట్ మారకూడదు. మీడియం స్పీడ్ లో రాయండి. 10 minutes మనం దాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. మీ గోల్స్ రాయండి. మీడియం స్పీడ్ లో రాయండి. మీరు ఆ గోల్స్ రాసేటప్పుడు ఇవి జరుగుతాయా లేదని డౌట్ పెట్టుకోబాకండి లోపల. మీ గోల్స్ రాసేటప్పుడు ఇది జరుగుతుందా లేదా అని డౌట్ పెట్టుకోబాకండి. మీరు జస్ట్ ఫోకస్ చేయండి. 10 నిమిషాలు నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ మీద ఫోకస్ చేయండి అంతే. మీ పని మీరు చేయండి. మనకు రావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. రిజల్ట్ రావడం లేదే అని కూడా మిమ్మల్ని మీరు జడ్జిమెంట్ చేసుకోబాకండి. వెనకపోతుంది ముందుకెళ్తుంది అని కూడా జడ్జిమెంట్ చేసుకోబాకండి. వెనకపోతే పోయింది, ముందుకు వస్తే వచ్చింది. మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు మనకు రావాల్సింది వచ్చి నిలబడిపోయింది మన దగ్గర. డోంట్ అనలైజ్ టూ మచ్. మిమ్మల్ని మీరు ఎక్కువగా జడ్జి చేసుకోబాకండి. మిమ్మల్ని మీరు ఎక్కువగా జడ్జి చేసుకుంటున్నారు అంటే మీ పట్ల మీరు చాలా హార్ష్ గా ఉన్నట్లు. డోంట్ బి హార్ష్ అట్ యువర్ సెల్ఫ్. గోల్ డేట్ అయ్యింది. ఆ సమయానికల్లా మీరు రాసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సేమ్ అదే స్టేట్మెంట్ ఉండాలి. స్టేట్మెంట్ మారకూడదు. స్టార్టింగ్ లో మీరు గోల్ రాసేటప్పుడు ద స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంటే ఉండాలి. స్టేట్మెంట్ అనేది మారకూడదు. మనస్ఫూర్తిగా రాయండి. మీడియం స్పీడ్లో రాయండి. రాసేటప్పుడు మీ మనసు మీకు ఒక డౌట్ని తీసుకొచ్చింది, ఇది జరిగిద్దా అని. ఆ డౌట్కి ఇంపార్టెన్స్ ఇవ్వబాకండి. ఎలా జరిగిందనే ప్రశ్న మనసులోకి వస్తుంది. ఎలా అనేది నాకు అనవసరం అని పక్కకి నెట్టేసేయండి. జస్ట్ మా మెంటర్ ఏదైతే చెప్తున్నారో నేను 100% ఫాలో అవుతున్నాను. Good morning, sir. Good morning, Madam Garu. Good morning. Prasanna Madam Garu, good morning. Please write it down. Last 4 minutes. Good morning, Madam Garu. Good morning, and బాగున్నారా? బాగున్నాను సార్.
వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ రాయండి. మీతో 10 నిమిషాలు మాట్లాడాలి సార్. నాతో 10 నిమిషాలు మాట్లాడతారా? పర్సనల్ గానే పర్వాలేదు, ఇప్పుడైనా పర్లేదు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మాట్లాడదురు కానీ. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మనకి ప్రాక్టీస్ ఉంటుంది కదా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మీ డౌట్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరి మధ్య మాట్లాడేది అయితే మాట్లాడండి, లేదు పర్సనల్ కనుక అయ్యేటట్టయితే నాకు 9 తర్వాత కాల్ చేయండి. ఓకే సార్, 9 తర్వాత కాల్ చేస్తాను సార్. అట్లా ఓకే సార్. ఓకే, లాస్ట్ 3 మినిట్స్కి వచ్చేసామండి. వెరీ గుడ్. సో మీరందరూ కూడా మీ గోల్కి కమిటెడ్ అయినటువంటి పీపుల్స్ కాబట్టి ఇంత చలి వాతావరణంలో కూడా నిద్ర లేచారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. వెరీ గుడ్. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయండి ఇంకొన్ని రోజులు. మనం హాఫ్ ఆఫ్ ద జర్నీలో ఉన్నాం. కొంతమంది జర్నీ ఎండింగ్కి వచ్చేసారు, కొంతమంది స్టార్టింగ్లో ఉన్నారు, కొంతమంది హాఫ్ ఆఫ్లో ఉన్నారు. కొన్ని రోజులు సీరియస్గా ఉండండి చాలు. సో లాస్ట్ 2 మినిట్స్. గుడ్ మార్నింగ్ సార్, మాస్టర్ గారు, ఆంజనేయ మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ రైట్ డౌన్, మీ గోల్ రాయండి. సో ఇప్పుడు రాసేటువంటి సెంటెన్స్తో ఆపేసేయండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి 5-10 అవుతుంది. సో ఓన్లీ ఇనిషియల్ 10 మినిట్స్ మాత్రమే మనం గోల్ రాయడానికి కేటాయిస్తాం. గోల్ రాయటం అయిపోయినటువంటి వాళ్ళు బుక్లో వచ్చేసి ప్రాక్టీస్ చేయడానికి సిద్ధం అవ్వండి. ఓకే, గెట్ రెడీ, ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. గోపాలకృష్ణ, ప్రాక్టీస్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే సార్. ప్రాక్టీస్ చేస్తున్నాను, ఈ ప్రాక్టీస్ని విజయవంతంగా ముగిస్తాను, అండ్ దీని వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానం అంటే నా జీవితంలోని ప్రతి కోణంలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండటం, శాశ్వతంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవటం. ఇది ఎల్లో హెల్త్ విధానం అంటే. సో మీ జీవితంలోని ప్రతి కోణంలో కొద్దిసేపు పాజిటివ్ ఆలోచన చేద్దాం. ఆర్థిక పరంగా నేను మహా ఐశ్వర్యవంతుడిని ఆర్ మహా ఐశ్వర్యవంతురాలిని.
నేను ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. నాకు వచ్చేటువంటి సంపాదనలో 10%ని శాశ్వతంగా సేవ్ చేస్తున్నాను. ఇతరుల యొక్క ఆర్థిక విజయానికి నేను బాగా సంతోషిస్తున్నాను. నా రిలేటివ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ వారి యొక్క ఆర్థిక విజయానికి నేను బాగా సంతోషపడుతున్నాను. ఆరోగ్యపరంగా నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తున్నాయి. నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేలాగా. కుటుంబ పరంగా నా కుటుంబ సభ్యులందరూ చాలా మంచివారు, నాకు బాగా సహకరిస్తున్నారు. నా కుటుంబ సభ్యులందరిలో పాజిటివ్ అంశాలను మాత్రమే చూస్తున్నాను. నా కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని స్వరూపంగా చూస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరికీ బాగా సహకరిస్తూ వారి నుంచి నేను బాగా సహాయ సహకారాలని పొందుతున్నాను. నెక్స్ట్ మీ గురించి. నేను మహా ఐశ్వర్యవంతుడిని ఆర్ మహా ఐశ్వర్యవంతురాలిని. నేను 100% పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. నేను భగవంతుని స్వరూపాన్ని. ఈ రోజన్నీ సూపర్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాను. అంటే అత్యధిక లాభాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ చేస్తున్నాను. నెక్స్ట్ సమాజం గురించి. మన సమాజం చాలా మంచిది. ఈ సృష్టిలోని ప్రతి అణువు కూడా భగవంతుని స్వరూపమే. నేను అలానే చూస్తాను. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ నాకు బాగా సహకరిస్తున్నారు, నేను వారికి బాగా సహకరిస్తున్నాను. మన సమాజం చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం, చాలా సేఫెస్ట్ ప్లేస్. నెక్స్ట్ మీకున్నటువంటి సమస్య గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించను అని డిసైడ్ అవ్వండి. అది ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, దేని గురించి అయినా సమస్య గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించను. ఆ సమస్యని పరిష్కరించేటువంటి బాధ్యత మీ డాక్టర్ల మీదకి నెట్టేసేయండి, మీ మహాగురువు మీదకి నెట్టేసేయండి, మీ మెంటార్ నా మీదకి నెట్టేసేయండి. వాళ్ళు చూసుకుంటారు. మీ పని ఏంటంటే మీరు చేయాల్సిన వరకు మీరు చేయటం అంతే. సమస్య గురించి ఆలోచించటం మీ పని కాకూడదు. మీరు మీ సమస్య గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో ఆ సమస్య అంత పెరిగిద్ది. తొందరగా మీరు సమస్యల నుంచి బయటపడాలి అంటే దాని గురించి 2 నిమిషాలు మాత్రమే కేటాయించండి రోజుకి. మీ మెంటార్ మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటారు. రిజల్ట్ రాకపోతే ఆయన అడుగుదాం. బట్ నేను మాత్రం 2 నిమిషాల కన్నా దానికి ఎక్కువ టైం ఇవ్వను. కమిట్ అవ్వను దానికి.
నా మనస్సులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసేసేయండి. గతంలో జరిగిన సంఘటనలు, మీ మనసుకు నచ్చనివి, మిమ్మల్ని బాధ పెట్టినవి, కుటుంబ పరంగా ఉన్న, ఆర్థిక పరంగా ఉన్న, రిలేషన్స్ పరంగా ఉన్న, సక్సెస్కి సంబంధించిందైనా, ఇంకా సక్సెస్ కాలేకపోయాననే భావన ఉన్నా, మీ అత్తగారు అన్న మాటలు, వాళ్ళన్న మాటలు, మీకు వచ్చిన కష్టాలు, నష్టాలు గతంలో జరిగినవి ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు. ఇది డాక్టర్లు తగ్గదని చెప్పారు ఈ వ్యాధి, ఆ భావనలు కూడా ఉండకూడదు. వాటన్నిటినీ కూడా నా మనసులోంచి తీసేశాను. మరొకసారి చెప్పుకోండి మనస్ఫూర్తిగా. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. చెక్ చేసుకొని ఇంకేమైనా ఉన్నాయేమో. ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని కూడా తీసేసాను అనుకోండి. ఏదైనా అంశం గుర్తొస్తుంటే దాన్ని కూడా తీసేసాను, అది కూడా బయటకు వెళ్ళిపోయిందని అనుకోండి. నెక్స్ట్, నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను. నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను. నేను భయపడేటువంటి అంశాలలో 1% కూడా వాస్తవంగా జరగవు. నేను భయపడేటువంటి వాటిల్లో 1% కూడా వాస్తవంగా జరగవు. ఆ భయానికి కారణమైనటువంటి నెగటివ్ ఆలోచనని నా లోపల నుండి బయటికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేసాను. అనుమతి ఇచ్చేసేయండి. మీ లోపల ఏదో ఒక డౌట్ ఆపుతా ఉండింది మిమ్మల్ని, అది బయటికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేసాను. ఆ ఆలోచన నా లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఎదగనివ్వకుండా, ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఆలోచన ఒకటి ఉంది. ఆ ఆలోచన నాలోంచి బయటికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేసాను. అది నాలో నుండి బయటికి వెళ్ళిపోయింది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నెక్స్ట్, ఈరోజు నేను చేసేటువంటి ప్రతి పనిలో మీడియం స్పీడ్లో చేస్తూ ఆ పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మీడియం స్పీడ్లో చేస్తూ ఆ పనిలోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లైన్లో ఉంటూ మీడియం స్పీడ్లో చేస్తూ ఆ పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. క్షమించటం, చేతుకున్నటువంటి 5 ఏళ్ళు ఓపెన్ చేయండి. మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా క్షమించండి. మనస్ఫూర్తిగా ఫస్ట్ ఫింగర్ క్లోజ్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఎవరినైతే బాగా ద్వేషిస్తూ వచ్చారో ఆ వ్యక్తిని బాగా గుర్తు తెచ్చుకోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాగా మనస్ఫూర్తిగా కోరుకోవాలండి, ఏదో పై పైన కోరుకోవద్దు. ఏదో సారేదో చేపిస్తున్నారులే కళ్ళు మూసుకొని అట్ట అనుకొని వదిలేవాకండి. మీ రిజల్ట్ మొత్తం మీరు వాళ్ళని క్షమించడంలోనే ఉంది. వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి.
మీరు ఎంత మనస్ఫూర్తిగా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్ వాళ్ళకి జరగాలని కోరుకుంటారో అంత బెనిఫిట్ మీకు జరిగిద్దండి. సో ఇక్కడ మాత్రం వెనకబడి ఉండొద్దు, పిసినార్తనంగా అస్సలు ఉండొద్దు. రెండో ఫింగర్ క్లోజ్ చేయండి. రెండో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాగా సక్సెస్ అవ్వాలి ఆ పర్సన్, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఆయన చేపట్టే ప్రతి పనిలో ఆయనకి సక్సెస్ రావాలని కోరుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఫింగర్ అండి. ఈ వ్యక్తిని మాత్రం బాగా క్షమించండి. అంటే మిమ్మల్ని మీరు బాగా క్షమించుకోండి, ఎక్కువ టైం కేటాయించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు బాగా గాయపరుచుకున్నారు. మీ మైండ్ సెట్ మిమ్మల్ని ముందు పోనివ్వకుండా చాలా సార్లు ఆపింది. మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీరే ఆపుకున్నారు. మనస్ఫూర్తిగా క్షమించుకోండి. మిమ్మల్ని మీకు మంచి జరగాలని కోరుకోండి. మీతో మీరు చెప్పుకోండి, నాకు నేను పర్మిషన్ ఇచ్చుకుంటున్నాను, మంచి సక్సెస్ వైపుకి వెళ్తున్నాను, నేను ఘన విజయాల వైపుకి నేను నడుస్తున్నాను, నాకు నేను పర్మిషన్ ఇచ్చుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ముందుకు పోనివ్వండి, మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపింది బయట వాళ్ళు ఎవరూ ఆపలేదండి. మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే ఎవరు మిమ్మల్ని ఆపలేదు. సక్సెస్ అవ్వాలని అనుకున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. కానీ ఆగారు. మీరు ఆపిన వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని మీరే ఆపుకున్నారు. మీ మీద మీరు ఒక కన్నేసి ఉండండి, పర్మిషన్ ఇచ్చుకోండి. మీ పేరు మీరు చెప్పుకొని, ఓకే నేను ముందుకెళ్ళిపోతున్నాను, పర్మిషన్ ఇచ్చేసుకున్నాను, అనుమతి ఇచ్చుకోండి. నెక్స్ట్ కృతజ్ఞతలు తెలుపడం. అందరూ కూడా నమస్కారం పెట్టినటువంటి పొజిషన్లోకి రండి, మనస్ఫూర్తిగా చేయండి. లాస్ట్ 3 minutesకి వచ్చేసాం. ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలున్నా మీకు టైంకి ఫుడ్ పెట్టారు, వాళ్ళకి చేతైనన్ని విద్యాబుద్ధులు నేర్పారు, మీకు మంచిగా మ్యారేజెస్ చేశారు, కొంత ప్రాపర్టీస్ ఇచ్చారు. మీకోసం 24 గంటలు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి భూమి మీద ఉన్నారు అంటే వాళ్ళే మెయిన్ ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్ మీ అత్తయ్య, మీ మామయ్యలు
మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు కూడా ఈక్వల్ టు మీ పేరెంట్స్. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. వారు మీరు హ్యాపీగా ముందుకు కొనసాగడానికి మీకు లైఫ్ పార్ట్నర్ని ఇచ్చారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్, మీ ఇతర కుటుంబ సభ్యులు, మీ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళందరికీ కూడా మీ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ మీకు గుర్తుకు రావాలి ఒకసారిగా. ఇది మీ సైడ్ ఉన్నవాళ్ళు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ సైడ్ ఉన్నవాళ్ళు, క్లోజ్ రిలేటివ్స్ అందరూ గుర్తుకు రావాలి ఒక సెకండ్లో. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీరు ఎంత బాగా కృతజ్ఞతలు అందరికీ చెప్తారో వాళ్ళు మీకు అంత బాగా అనుకూలంగా మారిపోతారండి. వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారాలి. మారితేనే మీ జీవితాల్లో సక్సెస్ అనేది వచ్చేది. అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్, మీకు చిన్నప్పటి నుంచి విద్య నేర్పినటువంటి మీ గురువులు, వాళ్ళు చదువుకున్న కాడి నుంచి మీరు ఎంతవరకు అయితే చదువుకున్నారు, పీజీ వరకు చదివితే అంతవరకు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీస్, మీరు ఎక్కడెక్కడ చదివచ్చారో వాళ్ళందరినీ మీ టీచర్స్ మొత్తాన్ని ఒకసారి అట్లా స్క్రీన్ మీద తెచ్చుకోండి, మనసు మీద. వాళ్ళందరికీ మనసుకి నమస్కరించండి. వాళ్ళు నేర్పినటువంటి విద్య వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఉన్నంతలో కొద్ది గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్, మీకు ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి మీ బ్యాంక్స్కి, మీ ఫ్రెండ్స్కి, గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీరు చేస్తున్నటువంటి వృత్తికి, మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తికి కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్, మీ యొక్క కస్టమర్స్కి కృతజ్ఞతలు తెలపండి. కస్టమర్స్ అంటే ఏంటంటే మీ సేవను ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి, మీ సేవను పొందేటువంటి వ్యక్తులకి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు కాబట్టి. ఇంట్లో ఉన్న మీ భర్తకి, మీ పిల్లలకి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు మీరు సేవ చేయడానికి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. చక్కటి వాతావరణం, డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్, కొండలు, ఎన్నో అద్భుతమైనటువంటి అంశాలు మధ్య మనం ఉన్నాం. ప్రకృతికి కృతజ్ఞతలు తెలపండి. అండ్ లాస్ట్గా, మీ కష్టాలు వచ్చిన ప్రతిసారి మీ వెన్నంటే ఉంటూ, మీలోనే ఉంటూ, మీకున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినటువంటి మీ ఇష్ట దైవం, మీ మహాగురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ ఇష్ట దైవం మీ మనసులోకి రావాలి. సాయిబాబా అయితే సాయిబాబా, కృష్ణుడు అయితే కృష్ణుడు, జీసస్ అయితే జీసస్, మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వారి మనసులోకి రావాలి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా కలుగుతారు. ఓకే, కొత్త ఆలోచనలు రాయండి. కొత్త ఆలోచనలు
న్యూ థాట్స్. ఆలోచన కూడా ఎలా ఉండాలి అంటే చాలా గొప్పగా ఉండాలండి, చాలా పెద్ద పెద్దవి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల ఫలాన్ని సాధించాలని ఉంటుంది అనమాట మనసులో. ఎప్పుడు ఈ వయసు పెరుగుతూ ఉండే కొంది కుటుంబం పిల్లలు వీళ్ళందరూ ఏర్పడిన తర్వాత ఇవన్నీ తర్వాత నన్ను పక్కన పెట్టేసి ఉంటారు. అవి కూడా రాయండి, అది సాధించేసాను అని రాసేసి. కొత్త ఆలోచనలు రాయండి, కొద్దిసేపు ఆలోచించండి. నిన్న మొన్న రాసినవి రాయడానికి ట్రై చేయబాగండి. నిన్న మొన్న రాసిన వాటిని రిఫర్ చేసి రాయబాగండి. నిన్న మొన్న పేజీలు ఏం రాసాము చూసుకుని వాటిని కాపీ కొట్టాలని చూడొద్దు. కొత్త ఆలోచన చేయండి. కొత్త ఆలోచనలు చేయండి. మీరు ఏదైతే నా వల్ల కాదని అనుకున్నారో అది వల్ల అవుతుందని రాయండి. మీ మనసులో ఏది సాధించలేను ఏదో ఒకటి ఉంటుంది కదా, అది నా వల్ల అవుతుంది అని రాసేసేయండి. చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకోవద్దు, పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టండి. కొత్త ఆలోచనలు. మీకు ఏం కావాలో అది వచ్చేసిందని రాసేసేయండి. అక్కడ ఎలా వచ్చిందని అడుగుద్దు మిమ్మల్ని. మీరు మీకు ఏం కావాలో అది వచ్చేసింది అని రాసేసేయండి అక్కడ. నిన్న మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో, నిన్న ఇబ్బంది పడినటువంటి అంశాన్ని అధిగమించేశానని రాసేసాను. శాశ్వతంగా అధిగమించేశాను దాన్ని. ఉదాహరణ, నిన్న కాసేపు భయపడ్డారనుకోండి దేనికన్నా చిన్న చిన్న విషయానికి, నేను దాన్ని శాశ్వతంగా జయించేశాను అని రాసేసాను. నిన్న మీరు కాసేపు బాధపడ్డారనుకోండి, ఆ బాధపడటం అనే దాన్ని శాశ్వతంగా జయించేశాను అని రాసేసాను. నిన్న కాసేపు అని ఇతరుల మీద కోపడ్డారనుకోండి, ఆ కోపాన్ని జయించేశాను అని రాసేసాను. నిన్న చేసినటువంటి పనుల్లో మీరు చేసినవి మీకు నచ్చని ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఈరోజు మనం తీసేసేయాలి. నిన్న చేసింది మీకు నచ్చింది, మిమ్మల్ని బాధ పెట్టింది ఏదైతే ఉందో దాన్ని మీరు ఈరోజు తీసేసేయాలి. నెక్స్ట్ 10 పాయింట్స్ నేను చెప్తాను, వీటిని రాయండి. ఎల్లో హెల్త్ మెంబర్ క్వాలిటీస్ అని లైన్ పెట్టుకోండి. ఎల్లో హెల్త్ మెంబర్ క్వాలిటీస్. ఎల్లో హెల్త్ మెంబర్ క్వాలిటీస్. ఫస్ట్ పాయింట్, నన్ను నేనే అభివృద్ధి పరుచుకోవాలి. నన్ను నేనే అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని అభివృద్ధి పరుచుకోవాల్సింది మీరే. నన్ను నేనే అభివృద్ధి పరుచుకోవాలి. ఎవరో వచ్చి అభివృద్ధి పరుస్తారని అనుకోబాకండి. పాయింట్ ఏంటంటే నన్ను నేనే అభివృద్ధి పరుచుకోవాలి. సో నేను మీకు గైడెన్స్ ఇస్తాను, మరింత సపోర్ట్ ఇస్తాను, ఎంత సపోర్ట్ కావాలని అందిస్తాను. మీరు జస్ట్ డిసైడ్ అయి ఉండాలి అంతే, నన్ను నేను బెటర్ చేసుకోవాలని అంతే. ఓకేనా? ఇప్పుడు గుర్రాన్ని మనం నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతాం, తాగాలన్నమాట. తాగాలి అంటే దాని మనసులో తాగాలని కోరుకుండాలి. అట్లానే నన్ను నేనే అభివృద్ధి చేసుకోవాలి అని మీరు ఫిక్స్ అయి ఉండండి. మీకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని నేను అందిస్తాను అనమాట. సెకండ్ పాయింట్, గోల్కి ఫిక్స్ అయి ఉన్నాను. నా గోల్కి నేను ఫిక్స్ అయి ఉన్నాను. మొత్తం మ్యాజిక్ అంతా గోల్లోనే ఉందండి.
గోల్కి నేను ఫిక్స్ అయి ఉన్నాను. ఒక పూట వెనకపోవచ్చు, ఒక పూట ముందుకు రావచ్చు. ఏం జరిగినా నా గోల్కి నేను ఫిక్స్ అయి ఉన్నాను. మొండి పట్టుదల అంటారు చూసారా? ఆ మొండి పట్టుదల అంటే ఏంటంటే ఆ గోల్ దగ్గర చూపించాలి మనం. మన ఇంట్లో ఉన్న చుట్టాల మీద, అత్తల మీద, మామల మీదగా చూపించాల్సింది ఆ పట్టుదల అనేది మన గోల్ దగ్గర ఉండాలి. ఏదేమైనా కానీ నేను అక్కడ చేరతాను అంతే. ఫిక్స్ అయి ఉండాలి మన గోల్కి. నెక్స్ట్ థర్డ్, బాధ్యత కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్, బాధ్యత కలిగి ఉండాలి. అంటే ఏంటంటే మీ కుటుంబంలో మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారి మీ ఇంట్లో మీరు చాలా ఆరోగ్యంగా ఉంటూ పీస్ఫుల్గా ఉంటూ మీ ఇంట్లో వాళ్ళందరినీ అట్లా మార్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ కుటుంబం మొత్తాన్ని హ్యాపీగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే మీరు మీ ఇంటి మొత్తానికి చాలా విలువైనటువంటి వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి. మీ పిల్లల్ని బాగా పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు వచ్చేటువంటి డబ్బుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆ బాధ్యత నా మీద ఉంది అని గుర్తుంచుకోండి. బాధ్యత కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండాలి. ఫోర్త్ పాయింట్, ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్. నేను మీకు ఏదైతే చెప్తానో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేసేసేయండి. ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ వినండి అంటాను. టకమని మ్యూజిక్ వినేసేయటం తర్వాత సార్ చెప్పారులే, నాకు ఇవాళ కుదరలేదు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అలా వాయిదాలు వేయటం ఏం లేదు. మన రిజల్ట్ని మనం వాయిదా వేసుకోవటం. ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే రిజల్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మన కమ్యూనిటీలో రాణి మేడం గారు ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. మీ అందరికన్నా వెనక్కి వచ్చారు, అసలు ముందుకు వెళ్ళిపోయారు. ఆవిడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఆ కోర్సుని రోజు మొత్తంలో 2 times చూసేస్తారు. రోజు నాకు తెగ ఫోన్లు చేస్తారు. ఉదయం ఒకసారి చేస్తారు, సాయంత్రం ఒకసారి చేస్తారు. నేను అసలు పికప్ చేయను కాల్స్. ఎందుకంటే నేను కొద్దిగా పని చేస్తాను అనుకుంటే ఆమె ఇంకా 4 times స్పీడ్కి వెళ్ళిపోతున్నారు ముందుకు. సో ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ కొన్ని రోజులు మనం చేసాము అంటే మన సమస్య మొత్తం పక్కకు పోయింది. దీని తర్వాత మొత్తం మనం అనుభవించేంత హ్యాపీ లైఫ్ అండి. హ్యాపీ లైఫ్. ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ 5th పాయింట్, నిరంతరం వర్క్ చేస్తూనే ఉండాలి. 5th పాయింట్, నిరంతరం వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే నాకు రిజల్ట్స్ వస్తున్నాయా రావటం లేదా ఎనాలిసిస్లో ఆపేసేయండి. మీ పని ఏంటంటే ఈరోజు చేయాల్సిన పని ఏందో ఆ పని మీరు చేసేసేయండి అంతే. ఈరోజు చేయాల్సిన పని మార్నింగ్ ప్రాక్టీస్కి అటెండ్ అవ్వటం, ఏదో టైంలో మధ్యాహ్నం కానీ ఆఫ్టర్నూన్ కానీ మీకు కుదిరినటువంటి టైంలో ఒక 40 minutes మన కోర్స్ ఓపెన్ చేసి చూడటం మీ టాస్క్ అంతే. నేను అంత చేశాను నాకు రాలేదు, ఇంత చేశాను రాలేదు. ఆ ఎనాలిసిస్లో ఏం చేస్తాయి అంటే మీరు చేసేటువంటి పనిని ఆపేస్తాయి. ఎనాలిసిస్ వారం మొత్తం మీద 1 గంట సేపు మాత్రమే. అది ఓన్లీ హ్యాక్థాన్ ప్రోగ్రాంలో ఉంటుంది. నేను చేపిస్తాను మీ చేత ఎనాలిసిస్. నెక్స్ట్ 6వ పాయింట్, ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజు మొత్తంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? ఏ పని నేను చేస్తే నా పనులన్నీ 80% వాటంతటా అయ్యే జరిగిపోతాయి. ఆ పనిని మీరు చేయాలి. ముఖ్యమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రాకెట్లో మన ప్రాక్టీస్ అండ్ 45 minutes కోర్స్ వాచింగ్. అంటే డే మొత్తంలో మీరు ఒక 1.5 గంటల నుంచి 2 గంటలు కనుక మీరు కేటాయిస్తే రిమైనింగ్ 22 hours చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుందండి. నిద్ర కూడా హ్యాపీగా పట్టిద్ది, ఆరోగ్యం బెటర్ అయింది, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బెటర్ అవుతాయి, పిల్లలు బాగా చదువుకుంటారు. ఈ 2 hours చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీ డే మొత్తం. ఈ 2 hours మార్నింగ్ ఒక 1 hour కేటాయిస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే 7 to 8 కూడా కోర్స్ ఓపెన్ చేసి చూసేసేయండి. లేదు ఇంకా పనుల టైం అండి అని అనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం దానికి కంపల్సరీగా టైం కేటాయించండి. మీరు కొన్ని గంటలు దీని మీద కేటాయిస్తేనే మీ కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. అట్లీస్ట్ మీరు 180 hours కేటాయించాలండి. రోజుకు 2 గంటల కాడికి 90 days ఎవరు కేటాయిస్తారో ఆ రిజల్ట్ వాళ్ళ చేతుల్లో ఉండిద్దండి. వద్దన్న వచ్చి వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
ఆ గంటలు కేటాయించడం అనేది మీరు లేట్ చేస్తూ ఉండే కొద్ది మీకు రిజల్ట్ లేట్ అవుతూ ఉంటుంది అంతే. సో 180 అవర్స్ 180 గంటలు. సో రోజుకు 2 గంటల కాడికి మీరు కేటాయించుకుంటూ వెళ్ళిపోతే 90 డేస్లో 180 అవర్స్కి వెళ్ళిపోతారండి మీరు. ఇక మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్గా ఉండిపోతారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీరు అక్కడనే కూర్చొని మీరు వాళ్ళకి సెటిల్ చేపించి బయటకు వస్తారు. వాళ్ళని మీరు ఆరోగ్యవంతంగా మారుస్తారు. మిమ్మల్ని నేను అలా తయారు చేయాలనుకుంటున్నాను. సో దానికి మీరు డైలీ 2 అవర్స్ కేటాయించాలి. నెక్స్ట్ 7th పాయింట్, ఇతరులకి నేర్పుతానే ఉండాలండి. లెర్నింగ్, టీచింగ్, డూయింగ్, బ్రాకెట్లో లెర్న్, డూ, టీచ్. నేర్చుకోవాలి, పాటించాలి, ఇతరులకి టీచ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తుంది అదే. నేను నా టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను, నేర్చుకున్న దాన్ని కొద్దిగా పాటిస్తున్నాను, పాటిస్తూ మీకు వచ్చి చెప్పేస్తున్నాను. ఒక టీచింగ్ ఇస్తున్నాను. మీకు టీచింగ్ ఇచ్చేటువంటి క్రమంలో నేను ఇంకా మరింత పాటించబడింది అది నా లైఫ్ లోపలికి. మీ లైఫ్ లోపలికి ఆ అంశాలు మరింత పాటించబడాలి అంటే మీరు దాన్ని టీచ్ చేయాలి. ఎందుకు మనం ఇతరులకు టీచ్ చేయాలంటే వాళ్ళు సక్సెస్ అవుతారని కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పే అంశాలన్నీ నేనేం పాటించడం లేదు. అవుట్ ఆఫ్ ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి వాటిలో దగ్గర 70% నేను పాటిస్తున్నాను. నేను పాటించుకున్న ఉన్న అంశాలు కూడా ఇంకొక 20 to 30% ఉన్నాయి. అవి మీకు చెప్పంగా ఏం జరిగింది అంటే అసలు నాకు తెలియకుండానే అవన్నీ నా లైఫ్లో అయ్యే పాటించబడతాయి అన్నమాట. అసలు నా ప్రమేయం లేకుండా అవి పాటించబడతా ఉంటాయి. సో చెప్తూ ఉంటుంటే మనకు తెలియకుండానే మనం పాటించేస్తామండి వాటిని. అందుకు మీరు చెప్పాలి. పాజిటివ్గా ఆలోచించడానికి ఇతరులకు చెప్తూ ఏమైందంటే మీకు తెలియకుండానే అసలు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, టాప్ పాజిటివ్ థింకర్గా మారిపోతారు. సో టీచింగ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతానే ఉండాలి. ఇంటికి ఎవరైనా ఒకరు వచ్చారు, 2 నిమిషాలు చెప్పి వదిలేసేయండి, మంచి మాటలు. మీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పండి, లేదా మన కమ్యూనిటీలో వచ్చిన రిజల్ట్స్ చెప్పండి, లేదా నేను చెప్పిన టాపిక్ ఏదైనా మీ మనసుకు బాగా గుర్తుండిపోతే అది చెప్పండి, లేదా వేరే బుక్లో చదివారు మంచి కథ అది చెప్పండి. ఏదైనా పాజిటివ్ సమాచారాన్ని ఇతరులకి ఎక్కించేటువంటి వ్యక్తిగానే ఉండిపోవాలి. ఇతరులకు ఎక్కించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి అసలు ఏ సమస్య నిలబడదు. సో నెక్స్ట్, గౌరవప్రదంగా ఉండాలి. 8th పాయింట్, గౌరవప్రదంగా ఉండాలి. అంటే ఏంటంటే మీరు 24 గంటలు గుర్తుపెట్టుకుంటానే ఉండాలి. ఏమని? మీరు ఒక భగవంతుని స్వరూపం, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ఎదుటి వ్యక్తిని కూడా అంతే గౌరవించాలండి. అది మీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్త అయినా, మామైనా, మీ యజమానైనా, మీ కింద పనిచేసే వర్కర్ అయినా, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, చేసే పనితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని భగవంతుని స్వరూపంగానే మీరు భావించాలి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు భావించుకోవాలి. ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు, అలాగని ఎవ్వరూ ఎక్కువ కాదు. సో మనందరం కూడా చాలా అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. అందరం కూడా చదువుకున్న వాళ్ళు చదువులేని సంబంధం లేనేలేదు అసలు. దట్ ఈస్ అ సెకండరీ థింగ్. సో ఆ గౌరవాన్ని మీరు అందరికీ ఇవ్వాలి, అందరి దగ్గర నుంచి మీరు పొందాలి. మీరు గౌరవాన్ని అందరి దగ్గర నుంచి పొందాలి అంటే ముందు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలి అంటే మీరు ప్రతి ఒక్కరిలో భగవంతుడి స్వరూపాన్ని చూడాలి. మీకు ఇష్టమైన భగవంతుడి స్వరూపాన్ని ఆ వ్యక్తిలో చూసుకోండి. నెక్స్ట్, చారిటీకి ఇవ్వాలి. చారిటీకి ఇచ్చే గుణం ఉండాలి. ప్రతిరోజు ఇవ్వాలండి, బ్రేక్ పడకూడదు. ఏదైనా ఒకరోజు 6 రోజు బ్రేక్ పడినా నెక్స్ట్ డే కలిపి ఇవ్వండి. సో కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలు కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఉంటే డిజిటల్ పేమెంట్స్ చేయండి. బట్ వాళ్ళు ఏదైనా అకేషన్గా బయటకు వచ్చినప్పుడు ఏదైనా షాపింగ్ కను, వెజిటబుల్స్ కను, ఆ రోజు మాత్రం ఆ డేని వినియోగించుకోండి. హంగ్రీగా ఉండాలి. ఎప్పుడెప్పుడు నేను ఇతరులకు ఉపయోగపడదాం. ఎందుకంటే మన సక్సెస్ మొత్తం ఇతరులను సక్సెస్ చేపట్టడం మీద ఉంది, గుర్తుపెట్టుకోండి.
మన సక్సెస్ అంతా ఇతరులని సక్సెస్ చేయడంలోనే మన సక్సెస్ అంతా ఉంది. టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పని ఏంటిదంటే పిల్లల్ని సక్సెస్ చేయటం. మదర్ ఉన్నారు ఇంట్లో, మదర్ పని ఏంటంటే పిల్లల్ని సక్సెస్ చేయటం, హస్బెండ్ని సక్సెస్ చేయటం. ఇప్పుడు నేనున్నాను యాజ్ ఎ డాక్టర్గా, మిమ్మల్ని అందరినీ సక్సెస్ చేయడం నా పని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఇతరులను సక్సెస్ చేయడానికే ఉన్నామండి. కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఎత్తుకున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు బ్రిక్స్ ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు. చాలా మంది జనాలు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఇటుకలు తయారు చేయాలి. ఆ తయారు చేసే కంపెనీని నేను పెట్టి ఆయన జనాలకు ఉపయోగపడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉపయోగపడేవాళ్ళు, ఎవరూ వేస్ట్ పర్సన్స్ అసలు ఎవరూ లేవు అసలు. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు, వాళ్ళు జనాలకి మంచి ప్రాపర్టీస్ని ఇస్తున్నారు, తక్కువ కాస్ట్లో వచ్చేలా చేస్తున్నారు. ఉపయోగపడినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. సో మెయిన్ సక్సెస్ ఎక్కడ వచ్చింది అంటే మన ఇతరులకు ఉపయోగపడితేనే సక్సెస్ వస్తుంది. సో మనం ఫైనాన్షియల్గా మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే మనం ఫైనాన్షియల్గా ఇతరులకు ఉపయోగపడాలి. సో అందుకని మిమ్మల్ని చారిటీ చేయమనేది ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 1 year 2 years అయిపోయేసరికల్లా ఇదివరకు మా సంపాదనలతో పోలిస్తే ఇప్పుడు మా సంపాదన 2 రెట్లు పెరిగినాయి, 3 రెట్లు పెరిగినాయి, మా ప్రాపర్టీస్ 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి అనేటువంటి స్టేజ్లో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాను. సో ఎవ్వరూ కూడా చారిటీ అనే పాయింట్ నెగ్లెక్ట్ చేయొద్దు. చారిటీని కనుక మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే మీరు ఆర్థికంగా వెనక్కపోవడానికి మిమ్మల్ని పెట్టుకున్నట్టు. నేను ప్రతి క్లాస్లో నేను చెప్పుకొచ్చేది అదే, చారిటీ గురించి చాలా ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే అది అసలు స్కిప్ చేసే అంశం కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది 2 rupees అయినా ఇవ్వండి చారిటీ, నో ప్రాబ్లం. మ్యాక్సిమం 10 rupees దాటినివ్వబాకండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 10th పాయింట్, భగవంతుని పట్ల బాగా నమ్మకాన్ని కలిగి ఉండాలి. మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని పట్ల బాగా నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ 10 పాయింట్స్లో మీకు ఎన్ని మార్క్స్ పడుతున్నాయో చూసుకోండి. ఎక్కడ ఏ పాయింట్లో పూర్గా ఉన్నారో చెక్ చేసుకోండి. పూర్గా ఉన్న పాయింట్ని టిక్ చేసుకోండి, దాని మీద వర్క్ చేయండి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి ఎవరు మిమ్మల్ని సక్సెస్గా మార్చరు, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాన్ని సక్సెస్ఫుల్గా ఉంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇదండి, దీంతో నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు డే వచ్చేసరికి గ్రాటిట్యూడ్. ఈరోజు శనివారం, కృతజ్ఞతలు. సో మీకు ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉంటాడు, మనసులో తలుచుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయిన వెంటనే మీరు పాటలు వింటారు, దేవుని పాటలు. దేవుని పాటలు రాసిన ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరో ఒక ఆయన ఉంటారు, వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ ఫోన్ తయారు చేసిన ఆయన కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు అక్కడక్కడ జార వేస్తూ వెళ్ళండి, అక్కడక్కడ జార వేసుకుంటూ వెళ్ళండి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు జార వేసిన కృతజ్ఞతలు మీకోసం మంచి మంచి ద్వారాలు తెరిచి ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని అభినందించడానికి చాలా ద్వారాలు తెరిచి ఉంటాయి మీకోసం. సో రోడ్డు మీద వెళ్తున్నారు, గవర్నమెంట్ కృతజ్ఞతలు చెప్పండి. కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, కూరగాయలు కొనుక్కుంటున్నారు, అది బెండకాయలు 4 రూపాయలు కొనుక్కొచ్చి మనకి 20 రూపాయలకు అమ్ముతున్నాడని తిట్టుకోబాకండి. వాడు ఆ వర్క్ని మనకి చేసి పెడుతున్నాడు. 4 రూపాయల బెండకాయలు 20 రూపాయలకు అమ్ముతున్నాడు అని చెప్పేసి తిట్టబాకండి. 20 రూపాయలకు మనకి బెండకాయలు ఇస్తున్నాడు, మనకి అసలు అది తీసుకొచ్చి మన చేతికి అందిస్తున్నాడు, దానికి కృతజ్ఞతలు చెప్పండి. సో ఇదండి. సో అందరూ కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మస్ట్గా 2 డెవోషనల్ సాంగ్స్ వినండి, బాగా లీనమైపోయి వినాలి. ఓకే, దీంతో నేను ఈరోజు సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఈ సెషన్ బాగా జరిగింది, ఇదివరకు వాటికన్నా కూడా ఈరోజు జరిగిన సెషన్ ఇంకా బాగా జరిగింది. రీజన్ ఏంటంటే నన్ను నేను రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకుంటున్నాను, నా ఆపరేటింగ్ సిస్టాన్ని నేను ఇంకా బాగా ట్యూన్ చేసుకుంటున్నాను, ఇంకా మీకు ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేలాగా. సో అది నాకు ఈరోజు ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఈరోజు ప్రాక్టీస్ జరిగిందని నాకు అనిపించింది. సో
సో ఇంకా ఇంకా ఫాస్ట్గా, ఎందుకంటే మన దానిలో ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లాక్కొస్తాను. సో మన ఫ్యామిలీలో అందరికీ 100% రిజల్ట్ ఇవ్వాలి. సో మీరు కొద్దిగా వర్క్ చేయాలి, నేను కూడా దానికోసం ఇంకా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. సో దానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you. Have a great day. Good morning. sir. Good morning.